అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు 60 రోజులు కావస్తా ఉంది వాళ్ళు అధికారం చేపట్టి. వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేశారు, మన రాష్ట్రాన్ని ఎంత పురోగతికి తీసుకుపోయారని ఒకసారి ఆలోచించాలని సదుద్దేశంతో ఇక్కడ మీటింగ్ జరగడం జరుగుతుంది. మనకందరికీ తెలిసిందే, తెలుగుదేశం ప్రభుత్వము ఈ రోజు వరకు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఈ రోజు వరకు అమలు పరిచింది అయితే ఏమీ లేదు. కేవలం కక్ష సాధింపు చర్యలు, రాక్షస పాలన తప్ప మంచి పని ఏది చేసిందే లేదు. దానికి ఎన్నో ఉదాహరణలు. 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, దాదాపుగా 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం, 490 గవర్నమెంట్ ప్రాపర్టీస్ నాశనం చేయడం, 300కు పైగా హత్యాయత్నాలు, 1000 మంది మీద దౌర్జన్యాలు, 2700 కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రం వదిలి వలస వెళ్ళాయి. ఇది 50 నుంచి 60 రోజుల లోపల తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పురోగతి. ఈ రకంగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇంత విధ్వంసకాండ ఎప్పుడూ జరగలేదు. హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఏదన్నా ఉంటే సాక్ష్యాలు మాకు చూపెట్టండి, వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్తారు. సంతోషం, బాగుంది. ఢిల్లీలో క్లియర్గా మా నేత జగనన్న ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు, అన్ని రకాల ప్రూఫ్స్తో పెట్టారు. ఏ రకంగా చేశారు, ఎన్ని చోట్ల శిలాఫలకాలు పాల్గొట్టారు, ఎన్ని చోట్ల మారణకాండ సృష్టించారు, ఎంతమందిని కొట్టినారు అనేది క్లియర్గా ఫోటో ఎగ్జిబిషన్ చేశారు. దాని గురించి ఏమన్నా మీరు మాట్లాడారా హోంమంత్రి గారు? మీలాంటి విలేకరి హోంమంత్రి గారిని క్లియర్గా అడగడం జరుగుతూ ఉంది. మీరు చేస్తూ ఉన్నారు కదా, లా అండ్ ఆర్డర్ చెడిపోయింది అంటున్నారు కదా, మీరేం చేయాలని. హోంమంత్రి గారు ఏం చెప్తారు? నేనేం చేయాలండి, లాఠీ తీసుకొని పోవాలనా, రివాల్వర్ తీసుకొని పోవాలనా అని విలేకరులను అడుగుతారు. ఒక హోంమంత్రి ఆ రకంగా చెప్పాల్సిన పద్ధతి అది. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పరంలో నడిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వ బాధ్యత. అందుకోసమే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ నేను లాఠీ తీసుకొని పోవాలని చెప్తారా? అంత నిరసన, అంత ఫ్రస్ట్రేషన్కి రావాల్సిన అవసరం ఏముంది? మీకు గుర్తుందో లేదో, భారతదేశంలో ఒక్క చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేసిన మహానేతలు, మంత్రులు ఉన్నారు ఇక్కడ. అది భారతదేశ చరిత్ర. మీరు అంత ఫ్రస్ట్రేషన్కి చెప్తారు. సాక్ష్యాలతో చూపెట్టాంగా. ఇప్పుడు ఢిల్లీలో ఏం మీద చర్యలు తీసుకున్నారు? నడి రోడ్డు మీద వినుకొండలో కాళ్ళు చేతులు, సభ్య సమాజం కాదు, మానవ సమాజం బాధపడే రకంగా, అసహించుకునే రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చేతులు నరికి, కిరాతకంగా తల నరికి హత్య చేస్తే వాళ్ళ పర్సనల్ అని చెప్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోవట్లేదు. పుంగనూరులో ఎక్స్ ఎంపీ రెడ్డప్ప గారింటికి గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు పోయి పలకరించడానికి పోతే వాళ్ళ మీద మీరు దాడికి దిగుతారా? తెలుగుదేశం ప్రభుత్వం రాళ్ల దాడి చేస్తారు, వెహికల్ కాల్ చేస్తారా? క్లియర్గా ప్రతి చోట వీడియోలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమి అంటే, వాళ్ళు మిథున్ రెడ్డి వాళ్ళు హత్యా ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కేసు పెట్టడం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురోగతి. 60 రోజులు జరిగిన పురోగతి ఇది. మీరు మళ్ళీ మాట్లాడతారు, హోంమంత్రి గారు మళ్ళీ అంత ఫ్రస్ట్రేషన్లోకి వస్తారు. దయచేసి ఇటువంటి దహనకాండను, రాక్షస క్రీడను మానుకోండి. అభివృద్ధి పదంలోకి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రయత్నం చేయండి.
4 దౌర్జన్యాలతో పరిపాలన సాగించే విధంగా తెలుగుదేశం పార్టీ 55 రోజుల పరిపాలన చేయడం జరుగుతుంది. మామూలుగా ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితిలో ఓటానా అకౌంట్ బడ్జెట్ పెట్టడం కేవలం 3 నెలల కంటే కేవలం చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు ఇచ్చిన హామీలను తాను ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి ఈ సూపర్ 6 అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. మామూలుగా ఏప్రిల్ తర్వాత ఏదైనా కూడా అసెంబ్లీ జరిగితే పూర్తి బడ్జెట్ అంతకుముందు 2019లో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు పూర్తి బడ్జెట్ పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉండే కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దగ్గర 6,000 కోట్ల రూపాయలు మేము దిగిపోయేటప్పటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటే బడ్జెట్ మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంటే కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన పరిస్థితి తెలుగుదేశం నాయకులు. మనం ఒక్కసారి చూసుకుంటే కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఓటర్ స్లిప్తో పాటు సూపర్ 6 ఇవి మావి గ్యారంటీ, మీకు ఖచ్చితంగా పథకాలు మేము ఇస్తాం, ఇవ్వకపోతే మమ్మల్ని నిలదీసి అడగండి, మాది గ్యారంటీ అని చెప్పి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఊళ్ళో క్యాన్వాస్ చేసేటప్పుడు ఈ సూపర్ 6 పథకాలతో వాళ్ళకు ఓటేయమని పాంప్లెట్తో సహా ఈ హామీలు మొత్తం అంతా ఇచ్చేసి మీకు ఈ పథకాలన్నీ రాకపోతే మాది గ్యారంటీ అని చెప్పి మొత్తం ఆ రోజు ఓట్లు వేయించుకోండి. కానీ ఈరోజు గెలిచిన వెంటనే మొత్తం అన్నీ కూడా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం చెప్పడం జరిగింది. కానీ తల్లికి వందనం పిల్లలకు అందరికి కూడా ఎగనామం పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకా మనం తెలుగుదేశం నాయకులు ఎక్కడికి పోయినా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఇంకా ఆడపిల్లలకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎంతమంది ఆడపిల్లలు అంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 50 ఏళ్ళు లోపల అంటే ఇస్తామని చెప్పడం, దానికి ఎగనామం పెట్టడం జరిగింది. రైతు భరోసా అదే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అంటే ఇవాళ కల్లా రైతు భరోసా అందరికి వచ్చేదే. ఆ రైతు భరోసా కూడా రాలేదు. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా మనం చేయగలిగినామో ఈరోజు ఒక్కటి కూడా చేయనీకి చేతగాక ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల మూడు డైవర్ట్ చేయడానికి, ఇంకా ఎవ్వరు కూడా పార్టీ నాయకులు రోడ్లు ఎక్కకుండా ఉండడానికి బెదిరియాలనే ఉద్దేశంతోనే ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ మొత్తం అంతా కూడా ఎక్కడ ఎవరైతే ఎవరిని టార్గెట్ వాళ్ళు ఒక రెడ్ బుక్ అని పెట్టుకుని ఎవరెవరు టార్గెట్ చేసి వాళ్ళను కొట్టడం, ఇంకా కావాలంటే వాళ్ళని ఏదో విధంగా హింసించడం, ఇంకా అవసరం అనుకుంటే చంపడం. ఇప్పుడు చూసే పరిస్థితి మనం మిన్నుకొండ పరిస్థితి చూసుకుంటే అదే పరిస్థితి అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు 2019 ప్రభుత్వానికి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఆ రోజు మేము ఎవరిని కూడా ఏ తెలుగుదేశం వాళ్ళని కానీ ఎవరి మీద నో అరెస్ట్. ఎంతసేపు అనగా ప్రభుత్వం ప్రజలు మనల్ని గెలిపించినాడు, మన ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఏం చెప్పినామో అవి చేయాలనేదే ముఖ్యమైన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా నువ్వు మాకు ఓటు వేయలేదని కానీ నువ్వు మా ఎమ్మడి తిరగలేదని కానీ ఉద్దేశంతో ఎవ్వరు కూడా ఏ పథకం కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి మా ప్రభుత్వం లేనేలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అంతకుముందు మేము ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను కానీ లేకుంటే డీలర్లను కానీ ఇంకొకరిని కానీ వాళ్ళంతకు వాళ్ళు లేకుండా ఉండే వాళ్ళని కానీ ఇప్పుడు పని కట్టుకొని మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లను డీలర్లను లాస్ట్కు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.